ఫ్రెండ్స్, ఈ మహిళ 40 ఏళ్ల పాటు తన భర్త సమ్రాట్ ని చూసుకుంటుంది. అతని ఇష్టాలకి తగ్గట్టు వంట చేస్తూ తినిపించేది. ఆ తర్వాత అతని నోరు కూడా తుడుస్తుంది. కానీ సమ్రాట్ కి ఆమెని ఎప్పుడూ ప్రేమగా చూసేవాడు. ఆమె ఏం చేసినా అతను ఎప్పుడూ సంతృప్తి చెందేవాడు కాదు. రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి కొన్నిసార్లు ఆమెని అవమానించేవాడు. నీవు డబ్బు సంపాదించు, ఇంట్లో ఎంజాయ్ చేస్తావు అని బాధపడుతుంటాడు. కానీ ఒక రోజు అంతా మారిపోతుంది. లీసా యొక్క 90 ఏళ్ల తల్లి చనిపోతుంది. ఆ రోజే లీసా నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై తన జీవితం తన కోసం మాత్రమే జీవిస్తానని, ఎటువంటి బంధాలు లేకుండా. ఆమె స్నేహితురాళ్లకి ఈ విషయం తెలిసి ఆ రాత్రే ఆమె హోమ్ టౌన్ కి చేరుకుంటారు. సమ్రాట్ గాఢ నిద్రలో ఉండగా లీసా తన సామాను సర్దుకుని 40 ఏళ్లు గడిపిన ఆ ఇంటిని వదిలేస్తుంది. మరుసటి రోజు ఉదయం సమ్రాట్ లేచి ఎప్పటిలాగే లీసా నీళ్లు తీసుకొచ్చి ఇవ్వు అని అరుస్తుంటాడు. అతనికి లీసా ఇంకా తన సేవకురాలిలా ఉంటుందని అనుకుంటుంటాడు. కానీ అప్పటికే లీసా ఒక చిన్న పాత ఫామ్ హౌస్ లో ఉంటుంది. ఆ ఇల్లు జీర్ణమైన ఆమెకు అక్కడ మొదటిసారి సుఖమైన నిద్ర పడుతుంది. ఎవరి ఆర్డర్లు లేకుండా ఆమె ఎంతో సేపు నిద్రపోతుంది. ఇంతలో ఆమె స్నేహితురాలు ఒకతి ఫామ్ హౌస్ కి చేరుకుంటుంది. లీసా నిద్రపోతుందని ఊహించదు. అదే సమయంలో లీసా కూతురు ఫోన్ చేసి అమ్మ ఇంట్లో ఎందుకు లేదు అని అడుగుతుంది. స్నేహితురాలు స్పష్టంగా చెప్తుంటుంది, మీ అమ్మ ఇకపై మీ నాన్నతో ఉండాలని అనుకోవట్లేదు. ఆమె లీసా పక్కన కూర్చుని చైన్గా ఆరాం చేయి మెల్లిగా అని చెప్తుంటుంది. మధ్యాహ్నం లీసా యొక్క ఇద్దరు కూతుళ్లు ఫామ్ హౌస్ కి వస్తారు. వాళ్ళు తమ తల్లిని నిందిస్తుంటారు. ఈ వయసులో మీరు మజా చేస్తే మా జీవితంలో అవమానం, ఇబ్బందులు వస్తాయి. సమాజం మమ్మల్ని ఎగతాళి చేస్తోంది అని అంటుంటారు. కానీ లీసా మౌనంగా ఉంటుంది. వాళ్ళు వెళ్లిపోయాక లీసా తన స్నేహితురాళ్లతో కలిసి గుడ్డు పాన్కేక్లు చేస్తుంటుంది. అందరూ కలిసి తింటుంటారు. బహుశా ఇది మొదటిసారి ఆమె తన కోసం వంట చేసి సంతోషిస్తుంది. ఇంతలో సమ్రాట్ ఇంట్లో తికమకపడ్డాడు. అతనికి వంట చేయడం కూడా రాదు. కూతుళ్లు వచ్చి భోజనం తయారు చేస్తుంటారు. అమ్మని ఒప్పించండి అని అంటుంటారు. సమ్రాట్ ధీమాగా ఒక నెలలో ఆమె తిరిగి వస్తుంది అని చెప్తుంటాడు. మరుసటి రోజు అతను లీసా యొక్క బెస్ట్ ఫ్రెండ్ ని పిలుస్తాడు. ఆమె భోజనం తీసుకుని వచ్చినప్పుడు కిచెన్ దారుణంగా ఉంటుంది. రోజుల తరబడి కడగని పాత్రలు సింక్ లో పడి ఉంటాయి. ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంటుంది. సమ్రాట్ మనసులోని మాటలు చెబుతుంటాడు, పిల్లలు బిజీగా ఉంటారు అని. స్నేహితురాలు కఠినంగా చెప్తుంది, మీరు ఇంటిని చూసుకోలేకపోతే భోజనం కూడా మీరే చేసుకోవాలి. అతను బెదిరిస్తుంటాడు. ఇంతేనా, లీసాని తిరిగి పిలుస్తాను. ఆమె స్పష్టంగా చెప్తుంది, మేము మీకోసం శుభ్రం చేస్తామని ఆశించొద్దు. ఈ రోజు సహాయం చేశాను, మళ్ళీ ఇలా ఉంటే మీరే చేసుకోవాలి అని. సమ్రాట్ కోపంతో ఆగిపోతాడు. ఇదంతా మీ ఆడవాళ్ల వల్లే జరుగుతుంది అని. మేము మంచి జీవితం గడిపాం, మీరంతా కలిసి లీసాని రెచ్చగొట్టారు. ఆమెకి ఏమీ తెలీదు అని అరుస్తుంటాడు. అప్పుడు ఆమె చెప్తుంటుంది, తను నీకు బానిస కాదు. ఆ మధ్యాహ్నం సమ్రాట్ లీసాని వెతకడానికి గ్రామం వైపు బయలుదేరుతుంటాడు.